ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే బయట అయితే వచ్చారనమాట. ఎక్కడికంటే మాకు దగ్గరలో ఉన్నాయి మాడి తోటలకైతే వచ్చామన్నమాట. మేమైతే ఇక్కడైతే మధ్యాహ్నం అయితే వచ్చాం, మధ్యాహ్నం సాయంత్రం అయితే వచ్చామన్నమాట. సాయంత్రం ఇక్కడే స్టే చేసి 4 గంటలకు వచ్చాము. ఇక్కడే వంట అయితే చేసుకున్నామట. వంట రెడీ అయిపోయింది, తింటా ఉన్నాము. మన పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్ అనే ఛానల్లో వీడియో చేయడానికి అయితే వచ్చాము. కుకింగ్ అయితే ఆ కుకింగ్ కావాలంటే దాంట్లో పోయి చూడండి. రసం కోడిగుడ్డు ఆమ్లెట్ అని ఉంటుంది వీడియో. ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు తోటలో చేసిన వీడియో అదే. మొత్తాన్ని కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే, కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. సాయంత్రం ఇప్పుడు 5 అయింది టైం మొత్తానికి. మా ఊరైతే అంత దూరంలో ఉంది. మేమైతే ఇక్కడికైతే వచ్చాము. చాలా సరదాగా హ్యాపీగా జరిగింది వ్లాగ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బయట ఏమైనా ఎన్ని సావాలంతా ఇప్పుడు ఇవన్నీ మోయాలి రేపు ఇంటికి. చాలా హ్యాపీగా ఉండిపోతుంది. మా తానికైతే పొయ్యిలు మొత్తం ఇక్కడే, కట్లు గిట్లు మొత్తం. ఇది మాకు తెలిసిన మేడం వాళ్ళదైతే తోట, ఇది మాకు తెలిసి బాగా వాళ్ళు. అందుకని మేడం పర్మిషన్ అడిగే వచ్చాము. మొత్తానికి హ్యాపీగా అయితే చేసుకుంటున్నాం వీడియోలు. దీంట్లో మొత్తానికి కాయలు అయితే ఎక్కడా కనిపించలేదు ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి కూడా దీనిలో చేయాలనుకున్నాం, ఉగాది పచ్చడి కూడా చేయలేకపోయినాం. ఈసారి ఖచ్చితంగా చేస్తాం ఫ్రెండ్స్, మర్చిపోకుండా. చాలామంది అడిగారు ఉగాది పచ్చడి చేయలేదు ఈసారి అనేసి. ఖచ్చితంగా చేస్తాం. నువ్వు చెప్పు. అంటే పనికి అయిపోయి కదా, నాకు మర్చిపోయినా, నేను గుర్తులేదు. నాకు పండ్లో తెలిసింది ఉగాది అనేసి ఈ రోజు. ఇంకేం చేసేది మరి, ఇంక పండ్లకి తిరుక్కొని రాలే కదా, గమ్ముగా అయిపోయింది. సూర్య నెక్స్ట్ వస్తుంది కదా ఉగాది, అప్పుడు చేద్దాం అనేసి. మా తారీఖు రోజు కుకింగ్ ఏం చేసావు? రసం, కోడిగుడ్డు ఆమ్లెట్. కోడిగుడ్డు ఆమ్లెట్ ఇంకా కోడిగుడ్ల ఆమ్లెట్, రసం. తిను, తింటా ఉన్నావు. ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. బయట వచ్చి ఇలా హ్యాపీగా, అంటే మన ఇంట్లో కూర్చొని తినేదానికి ఇట్లా బయట ప్రశాంతంగా వచ్చి తినేదానికి చాలా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. గాలికి, ఈ వాతావరణానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఎంతమంది అయితే బయట పోయి హ్యాపీగా క్యాంపింగ్ చేసి స్టే చేసి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి కామెంట్ చేయండి. ఎట్లా ఉంటుంది దాని థ్రిల్, దాని మజా, దాని హ్యాపీనెస్. త్వరగా తిన్నామంటే అట్లా పోయి ఒక 2 వేసుకొద్దాం, చూసుకొద్దాం కాయలు ఏమైనా వచ్చాయో లేదో. మేడం అడగమనింది, చూసుకొని ఆ మేడంకి ఫోన్ చేసి చెప్దాం ఒక మాట, అంతేదా ఫ్రెండ్స్. మేమైతే కాపలా అయితే లేము, మేడం అయితే అడుగుతుంది కాపలా ఉండమనేసి. ఒకవేళ కాపలాగానే అయితే మన వ్లాగ్స్ అన్నీ ఇక్కడే వస్తాయి. చాలా బాగుంటాయి వ్లాగ్స్ అయితే. మన రుబ్కాకి భలే ఇష్టం బా ఇట్లాంటి తోటలలో ఉండాలంటే. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. మొత్తానికైతే ఇలా రుబ్కా తినే లోపల మీకు కొన్ని కాయలు చూపిస్తాను చూడండి. ఈ కాయలు మీకు తెలిసినట్లయితే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఈ కాయ చూసారా, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ కాయని ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. ఏంది ఎట్లా వస్తుంది? ఈ అంటిమామిడికాయలు అంటారు వీటిని. ఇప్పుడే చిన్న పిందెలేసినాయి. మొన్న వచ్చినప్పుడు మేము చాలా రోజులు, 1 నెల క్రితం వచ్చినప్పుడు మటుకు చిన్న చిన్న పూత అయితే వినింది. ఇప్పుడు డైరెక్ట్గా కాయలే చిన్న చిన్న పిందెలు వచ్చాయి. ఇంకొక 2 నెలలు పడుతుంది బాగా కాయ వచ్చేదానికి అనుకుంటా. మొత్తాన్ని మా కొండ వాతావరణం కూడా చూడండి అబ్బా. ఇంకా అట్లయితే ఈ చెట్లు అయితే ఏం కనిపించలే నాకైతే. ఇంక ఈ చెట్లు అయితే పూత తెచ్చింది కానీ సరిగ్గా అయితే ఎక్కడ ఏం కనిపించలే. రుబ్కా మటుకు హ్యాపీగా చేసుకొని తింటా ఉంది, అన్నం తింటా ఉంది. చల్లగా ఉన్నా. ఈ విధంగా ఒక హ్యాపీనెస్ కావాలబ్బా మన జీవితంలో కదా. అంతకంటే హ్యాపీనెస్ దొరుకుతుందా? ఇంక రేపు పనికి పోవాలి. ఏం పనికి పోవాలి? నువ్వు శనగకాయ పెరిగడానికి పోవాలి. నేనైతే పప్పు వేస్తారంట, శనగపప్పు. దానికి పార పని పోవాలి. ఎప్పుడు పోయినాను 2-3 సార్లు, అంటే 5 సార్లు 6 సార్లు పోయినాను. ఇది మళ్ళీ పోవడం. రేపు పోతా. ఇంక తోటలో అయితే మొత్తం ఇది కనీసం చాలా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చాలా దూరం అయితే ఉంది తోట అయితే. ఏమి ఎట్లా ఉంది ఆమ్లెటా? సూపర్ ఉంది. ఇప్పుడు 2 సార్లు అడిగినా ఆ మాట. సరే కానీ తిని కానీ కొంచెం నన్ను ఏమైందే? ఏమైంది? ఏం కాలా, చాలా అక్కడ దాకా చాలా ఎక్కువైపోయిందా? సరేరా నేను తింటా, నువ్వు మాట్లాడతా, నాకు మాటలు చెప్తాను, నేను తినేస్తా. తాగేసి కానీ ఇంకా ఆడ కనిపిస్తుంది కదా, అదే మన ఊరు.
ఇంకా తినేసి అయితే అక్కడ బయలుదేరి వెళ్ళిపోవాలి. ఈ లోపల మీకోసం ఒక లాగ్ అయితే చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ పూలు గుర్తుపట్టారో తెలియదు కానీ మన ఊర్లలో పల్లెటూరులలో ఎక్కువ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఈ పూలు తంగేడు పూలు అంటారు వీటిని. ఒకరోజు పనికి రాకపోయినా ఇంకో రోజు పనికి వస్తుంది అంటారు కదా, ఈ పూనే. ఎట్లా ఉన్నా చూడండి, పూలు చాలా బాగున్నాయి కదా. వీటికి విత్తనాలు లాగా వస్తున్నాయి చూడు పొడుగ్గా, అవి కూడా బాగుంటాయి. మొత్తానికి వీటి ద్వారా ఇంకొక చెట్టు ఉందట చూడండి. ఈ పండ్లు చూడండి, ఈ పండ్లు ఎప్పుడన్నా చూసారా? వీటిని చూసిన వాళ్ళు అయితే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇట్లా ఏం పండ్లు అంటారో కూడా మాకు తెలియదు. మా పెద్దలకి అయితే తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. సరే మొత్తానికైతే ఇంకా మన రుబ్కా అయితే తినేసి కూడా చేయగడుక్కునేసింది. ఇంక నెక్స్ట్ నేను తినాలి. ఆ కొంచెం నా కూరగాయ నెట్టుకున్నట్టుకుంది. రా రుబ్కా. మొత్తానికి ఇంక నైట్కి అన్నం అవసరంలే నాకు. అన్నం నైట్కి అవసరంలే. ఇంక ఇదే తినేసి గచ్చిప్పు అనుకున్నాడే. ఇంక రేపు పొద్దున పనికి రాత్రి కూడా తినాలి నువ్వు. రేపు పనికా? రేపు పని వాళ్ళు రాత్రి తింటే కదా, రేత్రి తిన్నానమే ఒంటి పడుతుందంట. తెలుసు నీకా? నాకు తెలీదు. నాకు పెద్దలు చెప్పారు, మా అవ్వాలి చెప్పారు అనమాట. అందుకని రేత్రి కడుపు నిండా తినేసి పడుకోవాలంట. అప్పుడు ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యం కాదు, చాలా పొద్దుపోయింది కదా, కొండ దిగేసినట్టుంది. అది పొద్దుగా కనిపిస్తుంది. కనబల్ల సూర్యుడు దిగేసినట్టున్నాడు. చిన్న దీనికి గొంతు పట్టుకోబోతుంది. గొంతు పట్టేసి నాకు. ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా, లైఫ్లో ఇట్లా ఆనందం కోసం నేను ఎన్నో దిగాలు ఎత్తుకున్నాను. ఫస్ట్ దొరికిందే. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటికాడ చేసేదానికి ఇక్కడ చేసేదానికి చాలా తేడా ఉంది. ఇక్కడైతే మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, డైరెక్ట్గా మాట్లాడడమే. ఈ పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్ ఆ ఛానల్లో ఉంటుంది వీడియో. దుమ్ము అంటే దులిపేస్తుంది ఖచ్చితంగా. చూడండి ఒకసారి పోయి ఆ వీడియోని. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి. ఎందుకంటే ఇంకా భలే ఇంట్రెస్టింగ్గా ఉండేటివన్నీ వీడియోస్ తీసుకొస్తాం ఖచ్చితంగా. అంటే మా పరిస్థితులు బాగాలే కాబట్టి ఇంకా పనులకి అన్నీ చేసుకుంటా కొంచెం ఒక్కో మెట్టు ఎక్కుతున్నాం కాబట్టి కొంచెం ధైర్యం కావాలి మాకు. ఇందాకలా కామెంట్ చేశారు చాలామంది, భలే కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, ఏంది, బాగున్నారా, హాయ్ అనేసి. మాకైతే చిన్న సంతోషం రావట్లే. ఎందుకంటే కామెంట్ చేసి ప్రతిసారి మాకు ఒక హ్యాపీనెస్ అనమాట. చాలా బాగుంది బా, మామూలుగా. ఇంకింటికి పోయేసి నేనైతే అన్నం వండేసి అనమాట మళ్ళీ నేను చెప్పేదండి రాత్రి నీకు అన్నం పెట్టాలి నేను. అందుకనేసి అన్నం వండేసి మళ్ళీ రేపు తర్వాత పని పోద్దా, మళ్ళీ చీకటిలో వేసి వండాలా. ఇంట్లో గుడ్లు ఉన్నాయా? 2 ఉన్నాయి. ఏమే మళ్ళీ ఆమ్లెట్ అన్ని చూడలే నేను వేయలేనాడా. ఆమ్లెట్లు ఆమ్లెట్ ఫ్యాన్స్ అయిపోయినావు నువ్వా? నువ్వేస్తే ఆమ్లెట్ ఫ్యాన్. ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు మీది లవ్ మ్యారేజ్ అని అడుగుతున్నారు. అవును ఫ్రెండ్స్, లవ్ మ్యారేజే, మాది పక్కా లవ్ మ్యారేజే. ఆ వీడియో త్వరలో వస్తుంది, చిన్న ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అట్టే ఆశ్చర్యపోతారు, అట్టే కిరికిరిగా ఉంటుంది. ధమాకా అన్నట్టుగా చూడండి, త్వరలో వస్తుంది. అసలు లవ్ స్టార్ట్ అయింది మాకు. అసలు ఎట్లా లవ్ చేసుకున్నాం, ఎట్లా పెళ్లి చేసుకున్నాం మొత్తం ఒక వీడియోతో వస్తుంది, మామూలుగా ఉండదు. ఆ వీడియో కోసం అందరు ఎదురు చూస్తున్నా పోతారు. నువ్వు చెప్పేదాన్ని చూసేది చెప్తా చేయాలి. చాలామంది ఆడుతున్నారు ఫ్రెండ్స్, మీరు అడిగింది మేము చేయాలి, తప్పదు. దోరసా పిట్టది అది కనబడదు కానీ జోడి కాకి అంటారు దాని పేరు. అంటే కాకి 2 రెక్కలు ఎర్రకుంటాయి చూడు, ఆ కాకి అది నడిచేది. కోయిలు కూడా నడుస్తుంది, కూ కూ నడుస్తుంది. ఇప్పుడు నేర్చాక ఉండే కోయిలు కూడా వెళ్ళిపోతాయి గాల్లో. నువ్వు వచ్చేకాడికి ఉండే పెట్టలు కూడా వెళ్ళిపోతాయి గూళ్ళల్లో నుంచి.
సరే మొత్తం పెట్టేస్తాం కదా. అన్నీ రెడీ చేసేయాలి. పొద్దు బత్తలు ఎత్తి పెట్టేసి పోయేసి అన్ని ఎత్తుకొని పెట్టేద్దాం. ఇంటికాడ చాలా పని ఉంది నాకు. ఇంకా ఒక పని చేయాలి ఇంటికాడ నేను. అన్ని పనులు ఇల్లు వాళ్ళు జమ్మాలి, అన్నం వండాలి, ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది కాబట్టి కూర చేయను. ఇంకేం పని ఉంది ఏమో. ప్రస్తుతానికి ఆ 2 పనులు అయితే మిగిలిపోయాయి ఇంటికాడ. ఫస్ట్ ఏందో చెప్పాలనుకున్నా. ఏమే చాలా బాగా పదపడ్డా. ఆ కొండ ఎక్కుతావా? ఎక్కడికి వెళ్తున్నావా? కొండ ఎక్కమన్నా ఇప్పుడు ఎక్కలేదు కదా నిన్న. నేను చెప్పినప్పుడు ఎక్కాలి అప్పుడు. సరే మొత్తానికైతే వంట అయితే అబ్బా అద్భుతంగా ఉంది. సరే నువ్వు ఇంకా రెడీ చేసుకునే రేపుకా ఆ చెట్లకా ఏం కా చెప్పా ఇదే పక్క రైట్ సైడ్ చూసా చెప్పు. అంటువాడికాయ ఇది అంటే సాంబార్లో ఎక్కువ కాయ వేస్తారు. బాగుంది. ఒక ఫోటో తీసుకుందాం. బస్ సూపర్గా ఉన్నావు. అయ్యో చాలే. అదే ఉంది ఇంకొక ఎట్లా ఉంది వంకర కంకరగా చూడు. దాని ఇంకేమన్నా చూడు. ఈ కాయ చూసినావు అప్పుడే మారిందా? ఓ పడిపోయింది కింద. ఆ చిన్న పిండి అది మొత్తం దానికి పో చూడు. ఆ చెట్టు కాడ ఎదురుగా కనిపిస్తుంది. ఆ చెట్టు కాడ పో. ఆ చెట్టు కాడ ఏమన్నా చూద్దాం కాయలు. దీంట్లో వచ్చినాయి ఒక మారిగా వచ్చినాయి. ఇప్పుడు ఇందాక కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తున్నాయి బాగా నాకు. దీంట్లో చూద్దరు ఒకసారి. వద్దా ఒక మారి కనిపిస్తున్నాయి, బాగున్నాయి. ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న పోత వచ్చింది చెట్టు మనకి. ఫస్ట్ స్టార్టింగ్ రావడం ఈ చెట్టులోకి వచ్చినాము. ఇప్పుడు వచ్చిన పెద్ద కాయలు అయినాయా? అవును, అదే పెద్ద కాయ చూడు. ఇదో ఫ్రెండ్స్ చూడండి, చాలా పెద్ద కాయలు అయితే. అంటే ఫస్ట్ ఆ కాయ వచ్చిందేమో అంటే ఎవరొక పెద్ద అయినాయి. అవును, కాపు సరిగ్గా ఎక్కులేదు. మొత్తానికి మా విలేజ్ బ్యూటిఫుల్ చూడండి ఎట్లా ఉన్నదో. ఆవులు కూడా చిన్న ఆవులు మేస్తా ఉన్నాయి. సూర్యుడు అస్తమిస్తాడు. మొత్తానికి ఈ కొండకి ఈ ప్రాంతానికి ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చుట్టూ చూడండి ఎట్లా ఉన్నాయి కొండలు మాకు. ఇంకా అట్లా 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 తిరుక్కుని వచ్చేసరికి మన రిబ్కా ఉంటుంది పక్క. దో హాయ్, హ్యాపీ పదంబా. ఇంకా అన్నీ సర్దుకొని మా ఇంటికి పోవాలి, ఇంకా తప్పదు. మొత్తానికి మన షూటింగ్ కానీ వచ్చి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఏ విధంగా అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాము. ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంత పెద్ద చెట్లు పోయినసారి భలే కాసినాయి ఫ్రెండ్స్. ఈసారి మటుకు ఏం కనిపించలే దీంట్లో. మేడంకి ఫోన్ చేసి చెప్పాలి విషయం ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇంకెన్ని ఎత్తుకొని పోవాలి ఇంటికి ఇప్పుడు, తప్పదు. ఇంకా అన్నీ సర్దేసే నీట్గా. ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా వస్తున్న వాళ్ళతో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోతో ముందు కలుసుకుందాం. అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. పొద్దుపోతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి పోయి పని చేసుకోవాలి మళ్ళీ రేపుకా అందుకని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.